హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. మరొక వ్లాగ్లోకి అయితే మీ అందరికీ వెల్కమ్ చెప్పేస్తున్నాను. అండ్ ఈరోజు మంచి 2 రెసిపీస్ మీతో షేర్ చేస్తాను. 2 కూడా హెల్దీ రెసిపీస్, చాలా నచ్చుతాయి మీకు. అండ్ ఇంతకు ముందు వ్లాగ్లో మీకు 2 కేజీలు రాగులు నానపెట్టేసి మొలకలు తెప్పించేస్తాను కదా. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కాటన్ క్లాత్ కాకుండా నైలాన్ క్లాత్లో చుట్టి పెట్టడం వల్ల అవైతే అస్సలు సరిగ్గా రాలేదు. మళ్ళీ పాడైపోతాయి అని చెప్పేసి ఇక ఒక రోజున్నర 2 రోజుల్లో చూసి మళ్ళీ వాటిని బాగా వాష్ చేసి, అంటే వాసన వస్తాయని చెప్పేసి మంచిగా మళ్ళీ బాగా కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టేసి ఒకరోజు నైట్ అంతా ఫ్యాన్ వేసి ఉంచాను స్పీడ్గా. దానివల్ల మంచిగా ఆరిపోయినాయి. అమ్మాయి డ్యామేజ్ అవ్వకుండా మంచిగా ఉన్నాయిలే అని చెప్పి సంతోషపడ్డాను. ఇంకా తర్వాత రోజు మంచిగా ఇట్లా ఎండ వస్తుంది. సరే అని చెప్పేసి ఇక బేసిన్లో వేసేసి బయట పెట్టేశాను. మధ్య మధ్యలో వెళ్ళి ఇలాగ కలుపుతూ ఉంటే చక్కగా సూర్యరశ్మికి వేడికి మంచిగా అవుతాయి. పట్టించుకున్నాను పిండి. అమ్మాయి ఐఎమ్ సో హ్యాపీ అనమాట. మొత్తానికి వేస్ట్ అయితే చేయలేదని హ్యాపీగా అనిపించింది. అండ్ ఇంక ఇక్కడ సోలో కింగ్ మన మందార చెట్టు ఉంది కదా, సో ఒకసారి దాన్ని అలా చూసి, అది చూడంగానే ఆర్టిఫిషియల్ ప్లాంట్ లాగా ఉంటుంది, అలా నిగనిగా మెరుస్తూ ఉంటుంది, భలే అనిపిస్తుంది. ఇంక ఇటు ఎండ వస్తుంది కదా అని చెప్పేసి పైన ఉన్న బట్టలు అన్నీ కూడా స్టాండ్స్ ర్యాక్స్ కిందకి లాగి పెట్టేశాను అనమాట. దీనివల్ల చక్కగా ఎండ తగిలి గాలికి త్వరగా ఆరిపోతాయి, అట్లీస్ట్ ఫ్రెష్గా ఉంటాయి కదా. అండ్ ఇంకా మన ప్లాంట్స్ అప్డేట్స్ అయితే మనం పెట్టిన తర్వాత ఇంకా ఏం రాలేదు. వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్లో ఫాలో వాళ్ళకైతే ఇప్పటికి ఎలా ఉన్నాయనేది ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే వాటిలో రెగ్యులర్గా అప్డేట్స్ పెడుతూ ఉన్నాను. మనం వీడియోస్ అంటే పోస్ట్ చేసినప్పుడే మీకు తెలుస్తూ ఉంటాయి, కానీ డే టు డేలో జరిగేవి ఇన్స్టెంట్గా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో, వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నాను. మీరు ఒకవేళ ఇన్స్టాగ్రామ్ లేకపోయినా వాట్సాప్ నెంబర్కి హాయ్ పెట్టండి, నేను గ్రూప్లో యాడ్ చేస్తాను. సో దట్ మీకు ఎప్పటికప్పుడు స్టేటస్ రూపంలో రెగ్యులర్గా నేను చేసే చిన్న చిన్న పనులు, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో దట్ నెక్స్ట్ వీడియోస్లో ఏమొస్తాయని కూడా మీకు ఈజీగా తెలుస్తుంది. అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా వేస్తూ ఉంటాను అనమాట. ఈ వ్లాగ్ షూట్ చేసినప్పుడు కర్రీ ప్రిపేర్ అయిన తర్వాత దాని ఫోటో పెట్టి చెప్పండి అంటే ఒక్కళ్ళు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పలేదు. సో అలాగా కొంచెం ఎప్పటికప్పుడు లేటెస్ట్గా చేసే ఐడియాస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాయి కదా, మీకు కూడా బాగుంటుంది. ఈరోజు చేసే వంటకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను. అన్నం కూడా మనము బాయిలర్ అది కొనుక్కున్నాం కదా, స్టీమరు, సో దాంట్లోనే కింద గిన్నెలో కడిగేసేసాను. అండ్ ఈరోజు పుదీనాతో చేసే కర్రీ అనమాట ఇది. మీకు 2-3 ఆప్షన్స్ చెప్తాను, దానివల్ల మీకు కుదిరినట్టుగా మీరు హ్యాపీగా చేసుకోవచ్చు. సో పిల్లలకైనా, హస్బెండ్ లంచ్ బాక్స్కైనా చాలా ఈజీగా ఉంటుంది. లేడీస్కి ఏంటంటే సమయం ఉన్నప్పుడు ఎంత పెద్ద వంటలైనా ఈజీగా చేస్తాం, కానీ సమయం లేనప్పుడు తక్కువ టైంలో చేసినా హెల్తీగా చేసుకోవాలనే ఆప్షన్స్ తెలిస్తే వంట చేయడం అనేది పెద్ద కష్టంగా అనిపించదు. ఆప్షన్స్ తెలియాలంతే మనకి. ఏది తక్కువగా ఉన్నప్పుడు, అంటే టైం తక్కువగా ఉన్నప్పుడు ఉన్న వాటిలో ఏది బెస్ట్గా చేసుకోవచ్చు అనే ఐడియా ఉంటే కాస్త ఈజీగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. సో నాకు అనిపించిన పాయింట్స్ మీతో షేర్ చేస్తాను. మీరు అగ్రీ అవుతారా లేదా కామెంట్స్లో చెప్పండి. మెయిన్గా ఈ ఉల్లిపాయ కట్ చేసేటప్పుడు ఉండే ఈ నలుపు మాత్రం ఫంగస్ అంట, అదేదో సమ్ కైండ్ ఆఫ్ బ్యాక్టీరియానో ఫంగస్ ఏదో. చాలా జాగ్రత్తగా దాని మీద ఉన్న పెచ్చు తీసేసి మంచిగా శుభ్రంగా కడిగిన తర్వాత కట్ చేసుకోండి. ఇంక ఇది వచ్చేసి మనము ఉసిరి, రెగ్యులర్గా ప్రతిరోజు అది స్టోర్ చేసుకోలేం కదా, కాస్త ఉప్పు పెట్టి గ్రైండ్ చేసి ఉంచుకునేది కొంచెం ఈరోజు మనం వండే కూరలో వేద్దాం అని చెప్పేసి కాస్త తీసాను. ఆల్మోస్ట్ వస్తుంది. నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ తెచ్చినప్పుడు ట్రై చేసుకోవాలి మళ్ళీ. అండ్ ఇవాళ కాబూలి శనగలు అయితే నానపెట్టేశాను. వీటిని రెగ్యులర్గా సాయంత్రం పూట చేసే కిచిడి రెసిపీలో వాడుతున్నాను కాబట్టి రోజు కొన్ని మనం చేసే రెసిపీని బట్టి అందులో వేస్తూ ఉన్నాను అనమాట. మీరు కూడా ఇలాగా ఏవో ఒకటి, బీన్స్ కానీ, చిక్కుళ్ళు కానీ, ఇలాంటి చెనా కానీ, వీటిని ఏదో ఒకటి మనం ఏ వంట చేస్తామో దానికి ఎలా యూస్ చేసుకుంటే బెస్టో అలాగే ట్రై చేయండి. సరే ఉన్నాయి కదా అని చెప్పేసి ఆల్రెడీ ముల్లంగి ఉంది. ముల్లంగి తినాలి అంటే సాంబారే అవసరం లేదు. నేను ఆ ముల్లంగిని కట్ చేసి ఏవో కొంచెం చెనా ఉన్నాయి కదా అవి కూడా వేసి గ్రైండ్ చేసేసుకుంటే మనకి చక్కగా పేస్ట్ లాగా రెడీ అవుతుంది. చపాతి అనేది గ్లూటెన్ ఉంటుంది, ప్లస్ కొంతమందికి తేలిగ్గా అరగదు. కానీ ఈ విధంగా రకరకాల ఆకుకూరలు కానీ, కూరగాయలు కానీ గ్రైండ్ చేసి అందులో వేసుకుంటే కొంతలో కొంత పీచు పదార్థం అనేది దాంట్లో ఉండడం వల్ల మనం తేలిగ్గా అరిగించుకోగలుగుతాము. ఎక్స్ట్రాగా కూడా మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి. నీళ్లతో వేసేసి కలిపేయడం తేలికే, కానీ మనకి ఎంతవరకు అవకాశం ఉండే సమయాన్ని బట్టి ఒకరోజు కీరానో, క్యారెటో, ముల్లంగో, లేదంటే పాలకూర కొంచెం వేడి నీళ్ళలో కాసేపు ఉంచి తీసిన తర్వాత గ్రైండ్ చేసిన పేస్టో, బీట్రూటో, ఇలా ఏదో ఒకటి. ఇదేంటంటే కొంచెం ఎక్స్ట్రా ఎఫర్టు, రోజువారీ బిజీలో కష్టము, కానీ సమయం ఉన్నప్పుడన్నా చేసుకుంటే బాగుంటుంది. సో ఇలాంటి ఐడియాస్ నేను ట్రై చేస్తూ ఉంటాను అనమాట. కాకపోతే మన వ్లాగ్స్ చూస్తే మీకు ఏమేమి వేరియేషన్స్ చేస్తాను అనేది మంచి మంచి ఐడియాస్, టిప్స్ చెప్తూ ఉంటాను కదా.
మిస్ అవ్వకుండా ఉంటారు మీరు కూడా. ఇంకా వేరే వంట చేసుకోవాలి కాబట్టి స్టాండింగ్ మిక్సర్ పెట్టేస్తే మిగతా పని అది చూసుకుంటుంది. గట్టిగా ఉంటే మధ్యలో అవసరాన్ని బట్టి కొంచెం నీళ్లు, కాస్త నూనె వేసామనుకోండి పర్ఫెక్ట్గా కలిసిపోతుంది. నేను దీంట్లో అయితే ఉప్పు వేయను, ఎందుకంటే ఉప్పు ఎక్కువ తినకూడదు అని అంటారు కాబట్టి రుచి కోసం ప్రతి దాంట్లో అన్నంలో ఉప్పు వేయడం, చపాతీలో ఉప్పు వేయడం ఇలాగ నేనైతే వేయను. ఎందుకంటే తినాలి అంటే మనం తినే కర్రీ కానీ చట్నీ కానీ సరిపడా ఉప్పుతో చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి ఇది బ్యాలెన్స్ చేస్తుందిలే అని చెప్పేసి నేను ఎప్పుడు చపాతీ చేసిన, ఈవెన్ రైస్లో అసలు మా సైడ్ ఉప్పు వేయరండి. కానీ ఏదో ఒక రెసిపీలోనో ఎందులోనో చూశాను, మీరు ఉప్పు వేయరా అన్నం ఉడికేటప్పుడు అని అన్నారు. ఇక అన్నంలో కూడా ఉప్పు వేస్తే ఎట్లా అండి, హై బీపీ షుగర్లు ఇప్పటికే వస్తుంటే ఇంకా ఉప్పు కూడా వేసుకొని వండుకొని తింటే కష్టం కదా. ఫ్లేవర్డ్ రైస్కి అయితే ఎటు తప్పదు. అంటే లైక్ మనం పులావ్ చేసినా లేదంటే వేరే ఏమైనా వెరైటీస్ చేసుకున్నప్పుడు ఇటు అన్నంలోనే అన్నీ కలిసిపోతాయి కాబట్టి వేసుకుంటాము. విడిగా ఉండే ఉత్త అన్నానికి కూడా మనం ఉప్పు వేసుకుని వండుకుంటారని మాకు ఆంధ్ర సైడ్ అయితే నాకు ఐడియా లేదు, మేమైతే అట్లా వేయము. సో మనం మాటలు చెప్పుకునే లోపలే చక్కగా స్టాండింగ్ మిక్సర్ చపాతీ ముద్ద కలిపేసింది చూసారా. ఇవేంటంటే కొంచెం ఎక్స్ట్రాగా అనిపిస్తాయి ఇంట్లో వస్తువులు, కానీ మన అవసరాన్ని బట్టి యూజ్ చేసుకుంటే కొద్దిగా పని కూడా తేలిగ్గా ఉంటుంది. కానీ చేత్తో చేసుకుంటే ఎక్సర్సైజ్ అవుతుంది, మనకి మంచిది. కాకపోతే బిజీగా ఉండేవాళ్ళు, కొంచెం సమయం కలిసి రావాలి, త్వరగా పని చేసుకోవాలనుకున్న వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతాయి. ఖాళీగా ఇంట్లో ఉండి సరిపడా సమయం ఉన్న వాళ్ళు చేత్తో చేసుకుంటేనే వాళ్ళకి ఆరోగ్యము అలాగే మంచిగా హెల్తీగా కూడా ఉంటారనమాట. అంతే. ఇంక ఇప్పుడు మన పుదీనా కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను రండి. దీనికి ఏంటంటే నూనె కంటే కూడా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసి ఒక 2 స్పూన్లు కొంచెం ఆయిల్ కూడా వేసాను. నూనె వేసుకున్నాక బిర్యానీ కోసం ఏవైతే వేసుకుంటాం చెక్క, లవంగ, యాలక ఎక్కువ అవసరం లేదు. మనం చేసేది కొంచెం ఒక కప్ అంతే అవుతుందన్నమాట పేస్ట్. అందుకని అన్నీ కొంచెం కొంచెమే వేసి ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కాస్త పులుపు అండ్ ట్యాంగీ టేస్ట్ వస్తుందని చెప్పేసి ఉసిరికాయ తీసాను. ఇదన్నీ ఏంటంటే జనరల్ బేసిక్ రెసిపీ ఏం కాదండి. నా దగ్గర ఉన్న వాటిలో ఎందులో ఏది ఎక్స్ట్రా యాడ్ చేయగలిగే అవకాశం ఉందో అవి వేస్తూ ఉంటాను కొంచెం టేస్ట్కి. అండ్ ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. ఇందాక మనము పుదీనా గ్రైండ్ చేసుకోవాలి అని చెప్పాను కదా. సో గ్రైండ్ చేసేటప్పుడు మీకు చూపించే క్లిప్లో టమాటా కనిపించదు, కానీ ఒక పెద్ద టమాటా లేదంటే ఒక 2 టమాటాలు వేసుకోండి. కమ్మగా చాలా బాగుంటుంది టేస్ట్. టమాటా వేయకపోతే అంత రుచిగా ఉండదు. సో ఉల్లిపాయలు అలాగే ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోండి. అక్కడక్కడ తినేటప్పుడు తగులుతూ భలే ఉంటాయి టేస్ట్గా. ఇంకా ఇవన్నీ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక చేసుకున్న పుదీనా అండ్ టమాటా ఈ 2 గ్రైండ్ చేసిన పేస్ట్ను కూడా వేసేసుకోండి. ఇది ఎంత సులభంగా అనిపిస్తుందంటే, మీరు అసలు ఇంట్లో పుదీనా కొత్తిమీర మనం జనరల్గా ఫ్రిడ్జ్లో ఉంచుకుంటాం కదా, కూరగాయలు ఏమీ లేవు, అరే ఇప్పుడు ఏం కూర చేయాలి, బాక్స్కి పిల్లలకి ఏం పెట్టాలి అని అన్నప్పుడు ఈ పుదీనా కొత్తిమీర ఉన్నా సరే 2 ఉంటే 2 వేసేసుకోండి సరిపడా. ఒకటే ఎక్కువ కట్టు ఉంటే ఒకటే యూస్ చేసుకోండి మీ అవసరాన్ని బట్టి. కాకపోతే రెండిటికి 2 రకాల ఫ్లేవర్స్ అంటే ఘాటైన వాసనలు ఉంటాయి కాబట్టి దేనికి అది తయారు చేసుకుంటే ఆ డిఫరెంట్ టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతాము. అది కొంచెం ఇది కొంచెం ఉంది అనుకుంటే రెండింటిని కలిపి కూడా గ్రైండ్ చేసేసి ఈ విధంగా అందులో మిక్స్ చేశాక ఇంకేం లేదు, చూసుకొని మనకి ఎంత అయితే దగ్గరకైతే తగ్గుతుందో దాన్ని బట్టి సరిపడినంత ఉప్పు, కారము, పసుపు వేసిన ప్రతి దాంట్లో కొద్దిగా మిరియాల పొడి వేస్తే పసుపు అనేది మన శరీరానికి మంచిగా పడుతుంది, అంటే శరీరం గ్రహిస్తుంది దాంట్లో ఉండే కర్క్యూమిన్ అనే పదార్థాన్ని. కాబట్టి అవి కూడా వేసేసి మీకు ఇంకా కొంచెం మసాలా ఫ్లేవర్గానో బిర్యానీ ఫ్లేవర్గానో కావాలనుకుంటే కొంచెం బిర్యానీ మసాలా వేసుకోండి, లేదంటే కాస్త గరం మసాలా వేసుకోండి. వేసేసి కలిపేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి చక్కగా మీరు ఇంకా మిగతా పని ఏదైతే టిఫిన్ ఉందో ఆ పని చేసుకోండి. మనం చపాతీ పిండి కలిపేసి పెట్టుకున్నాం కాబట్టి నేను పక్కన మా హస్బెండ్ ఆఫీస్కి టైం అవుతుందని చెప్పేసి చపాతీలు చేస్తున్నాను. ఈ చపాతీ కూడా మనము ప్లెయిన్గా కాకుండా ముల్లంగి వేసాము, కొంచెం ప్రోటీన్ కోసం నానబెట్టిన శనగలు కూడా వేసాము. కాబట్టి చూడడానికి ఒట్టి చపాతీలాగానే ఉన్నాయి, కాస్త దాంట్లో కొద్దిగా ఎక్స్ట్రా వాల్యూ అయితే యాడ్ చేసాం కదా. సో అలాగనమాట మనకి కుదిరిన దాంట్లో కొంచెం బెటర్ ఆప్షన్స్ అనేవి చేసుకుంటే ఆరోగ్యానికి బాగుంటుంది. సో ఈ పని చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి ఒక్కొక్కసారి కలుపుతూ ఉండండి. అలా కలపడం వల్ల ఏమవుతుందంటే అడుగంటకుండా ఉంటుంది, మాడిపోకుండా ఉంటుంది. అందులో స్టీల్ వాటిలో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మాడినా కూడా మనకి టేస్టు వాసన అంతా కూడా మారిపోతుంది, సో తినలేము. ఇది మీరు పెద్ద కడాయిలో చేసుకుంటే ఇలా తయారు చేసిన తర్వాత మీరు ఆల్రెడీ వండి చల్లార్చుకున్న అన్నం ఉంటే ఇందులో వేసేసి కలిపేసుకుంటే పుదీనా రైస్ లాగా రెడీ అవుతుంది. లేదు అంటే జస్ట్ కొంచెం అలా తీసి మనం అన్నంలో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. మీరు బాక్స్ పెట్టాలనుకున్నప్పుడు రైస్కి ఇది కొంచెం కలిపేసేస్తే
సరిపోతుంది. ఇంకా వేరే ఏం అవసరం లేదు. కాస్త ఒక నిమ్మకాయ కూడా కట్ చేసి ఇవ్వండి. అన్నం తినేటప్పుడు కాస్త నిమ్మకాయ పిండుకొని సైడ్‌కి ఆనియన్స్ పెట్టిచ్చారనుకో, అసలు బిర్యానీకి ఏమాత్రం తక్కువ లేకుండా టేస్ట్ బావుంటది. మనం బాక్స్‌లో పెట్టేటప్పుడు అన్నం కొంచెం చల్లారిన తర్వాత మంచిగా కలిపేసేసి పెట్టేస్తే సరిపోతుంది. హస్బెండ్స్‌కైనా, మీరు పిల్లలకైనా ఈజీగా ఆఫీస్ ఆర్ స్కూల్‌కి పెట్టి పంపించొచ్చు. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కూరగాయలు కట్ చేసి చేసే హడావిడిలో ఆకుకూర ఉంటే సింపుల్‌గా గ్రైండ్ చేసి ఇలా చేసేసుకోవచ్చనమాట. చాలా బావుంటుంది అండ్ హెల్తీగా కూడా చపాతీలు చేసేసుకున్నాం. ఇలా నాకు తెలిసిన మంచి మంచి టిప్స్ అండ్ ఐడియాస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను కదా! మరి చూసిన వాళ్ళు వదిలేయకుండా లైక్ చేసి మీరు కమెంట్ చేసే దగ్గర హైప్ అని కనిపిస్తుంది. హైప్ చేస్తే ఈ వీడియో మరి కొంతమందికి రికమెండ్ అవుతుంది. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.